అందరికీ శుభోదయం. తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శివరాత్రి సందర్భంగా నేను రాసిన పద్యాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని, పద్య రచనను, తెలుగు సాహిత్యాన్ని గౌరవించేవారు అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు శివరాత్రి సందర్భంగా నేను రాసినట్టు పద్యాన్ని ఇప్పుడు వివరిస్తాను. శివపార్వతుల కళ్యాణం తేటగితి పద్యం. కరుకు నేత్రమును తెరచి మరునిజం కరుకు నేత్రమును తెరచి మరునిజం మరునిజంపిన సతి పైన మనసు కరిగి మరునిజంపిన సతి పైన మనసు కరిగిన పరిణయమయ్య సతికి మనసు కరిగిన పరిణయమయ్య సతికి అయ్య సతికి అమరుడ అయ్య సతికి మరుడయ్యే రతికి అయ్య సతికి మరుడయ్యే రతికి అమరుడయ్యే రతికి మరుడయ్యే రతికి. భావం: శివుడు కరుకైన మూడో నేత్రంతో మన్మధుని చంపాడు. సతిపై మనసు కరిగింది, పరిణయం జరిగింది. మన్మధుని సతి అయిన రతీదేవి యొక్క కోరిక మేరకు మరలా మన్మధుని బతికించాడు శివుడు. మన్మధుడు అమరుడయ్యాడు. ఇది శివపార్వతి కళ్యాణానికి సందర్భం. తర్వాత శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు పిలవని పేరంటానికి వచ్చిందని అవమానించినటువంటి పార్వతీదేవి ఆ దక్ష యజ్ఞంలోనే భస్మమైపోతుంది. తర్వాత శివుడు ఆగ్రహించి వీరభద్రుని సృష్టిస్తాడు. అక్కడున్నటువంటి యజ్ఞాన్నంతా పాడు చేస్తాడు. ఆ తర్వాత దేవతల కోరిక మేరకు శివుడు శాంతిస్తాడు. హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు శివుడు. అప్పుడు శివునికి మళ్ళా వివాహం చేయాలని మన్మధుని పంపిస్తారు. మన్మధుడు శివుడిలో ప్రేమ కలిగించాలని ఉద్దేశంతో అతను శివుని తపస్సు భంగం కలిగిస్తాడు. శివుడు కళ్ళు తెరిచి చూస్తాడు. మన్మధుడు ఎదురుగా ఉంటాడు. మన్మధుని భస్మం చేస్తాడు. తర్వాత మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు మళ్ళా మన్మధుని రక్షిస్తాడు. తర్వాత సతీదేవిని శివుడు వివాహం ఆడతాడు. ఇలా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఇది నేపథ్యం, సందర్భం. ధన్యవాదాలు. ఇట్లు కురుబ భాస్కర్, తెలుగు భాషోపాధ్యాయులు, బోధగవి, అనంతపురం జిల్లా. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు ఆదరిస్తారని, తెలుగు పద్యాన్ని బ్రతికిస్తారని, నాలాంటి తెలుగు రచన మీద ఆసక్తి కలిగిన వారిని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇట్లు మీ భాస్కర్.